రేపల్లె టౌన్ అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్లతో వేడుకుంటూ నిరసన తెలిపిన అంగన్వాడీలు. 13వ రోజు సమ్మెలో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ, సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే 4.5 సంవత్సరాల పాటు కాలం గడుపుతూ వచ్చారు. ఇప్పుడు ధరలు పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో గత్యంతరం లేక సమ్మె నిర్వహిస్తుంటే సమస్యలు పట్టించుకోకుండా అన్ని సమస్యలు పరిష్కరించామని అబద్ధపు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ముక్కోటి ఏకాదశి, క్రిస్టమస్ పండుగ జరుపుకుంటే అంగన్వాడీలు మాత్రం రోడ్డు మీద ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ముందు మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలుపుతున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, అంగన్వాడీలకు న్యాయబద్ధంగా వేతనాలు పెంపుదల చేసి సమ్మెను నివారించాలని కోరారు. డిసెంబర్ 26 అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకులు నిర్మల జ్యోతి, దీప్తి, రజని, సిఐటియు నాయకులు కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు సంఘటనలు చేస్తున్నారు. సానుకూలంగా ఉన్నాం, సమస్యల పరిష్కారం చేస్తామని. సానుకూలంగా ఉంటే సమస్యలు పరిష్కారం చేస్తే ఎందుకు ఆ రకమైనటువంటి హామీ ఇవ్వటం లేదు, ఎందుకు వేతనాలు పెంచట్లేదు? 3 నెలల తర్వాత పెంచుతాం అనేటువంటిది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు సమ్మెలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడి వేతనాల పెంపుదల గురించి కృషి చేయాలా. ఆ రకమైన చేయాలి లేకపోతే మేము సానుకూలంగా ఉన్నాము, కాలాలు పగలు కొడతాము, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు, వెంటనే విధులు విరమించని చెప్తున్నారు. మిత్రులందరికీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, అంగన్వాడీ 48 గంటలు సేవ చేస్తున్నారు. వీళ్ళ వేతనాల పెంపుదల కోసం రాష్ట్రం కూరుకోవట్లేదు. ఈ చర్యలు మేము ఖండిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ పండగ సీజన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సమ్మెను కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ సిఐటికి పిలుపునిస్తా ఉన్నాం.